మంచిగా 10 నిమిషాల వరకు అవకాశం ఇచ్చాను. ఎస్ శరత్ గారు చెప్పండి. ఎస్ ఒక్క నిమిషం సార్. ఈ ఆలోచన అంటే ఇప్పుడు నేను ఐ వాజ్ ఫాలోయింగ్ ది స్టేట్మెంట్స్ ఆఫ్ గిరిధర్ అండ్ అదర్స్ వాసుదేవరావు గారు. 1984 లో రొనాల్డ్ రీగన్ తన ప్రెసిడెన్షియల్ ఇనాగ్రేషన్ స్పీచ్ ఏదైతే ఇచ్చినాడో ఆల్మోస్ట్ హీ హెస్ రిపీటెడ్ వాట్ హెస్ బిన్ సెడ్. రీగన్ సెడ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, గవర్నెన్స్ ఈజ్ ఎ ప్రాబ్లం అన్నాడు. అంటే మైటీ అసలు ఒక అంటే లెక్కలకు మించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం పెరిగింది కదా, దానివల్ల సమస్యలు వచ్చినాయి అనేటువంటి మాట మాట్లాడినాడు. తర్వాత సర్దార్ పటేల్ విగ్రహము అన్ని వేల కోట్లతో ఎందుకు అవసరం వచ్చిందండి? భవ్య రామ మందిరం ఎందుకు అవసరం పట్టిందండి? దేవుడు లేడా అసలు రాముడిగా? ఎట్లా అంటే నేను అనేది ఏంటంటే, తర్వాత రెండోది ఇప్పుడు ఎంపీలు ఉన్నారండి మన దేశంలో ఉన్న ఎంపీలు. గవర్నమెంట్ బడ్జెట్ తో కట్టలేదండి. సార్ ఒక్క నిమిషం సార్, గవర్నమెంట్ బడ్జెట్ తో కాదండి, దానికి ప్లీజ్ లిసన్ టు మీ. ప్రజలు మందిరాలు కట్టుకోవద్దు, చర్చలు ఆధ్యాత్మికత దాంతో సాంతనం పొందే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు రామ మందిరం తీసుకో ఎట్లా కంపేర్ చేస్తారు? రామ మందిరం గవర్నమెంట్ బడ్జెట్ తో కట్టిందా? ఒక్క నిమిషం సార్. గ్రామ మందిరం ఎవరి బడ్జెట్ తో కట్టిందా? ఎవరు ఆడిట్ చేయలేదు సార్. మీరు అట్లా చెప్తే బాగుండదు. లేదు అన్నిటి కాదు, ఇంటింటికి రూపాయి. Who is audited? Who is audited and who is గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది కదా, లేకుండా చేశారా? గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్ లేకుండా చేశారా శరత్ గారు? రెండోది గవర్నమెంట్ నిధులు ఖర్చు పెట్టారా? సార్ రెండో మాట సార్, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఒక్కొక్కరి యొక్క మీరు ఎలక్షన్ అఫిడవిట్స్ చూస్తే ఎవడు 100 కోట్ల కంటే తక్కువ లేడు. ఇప్పుడు మన రాష్ట్రంలో మనం అసెంబ్లీ వాళ్ళ యొక్క జీతభత్యాలు అవన్నీ తగ్గించాం కదా, ఒక హాఫ్ మంత్ కి అట్లా. అట్టనే ప్రధానమంత్రి డిక్లేర్ చేయమనండి, లావిష్ గా ఉన్న ఎంపీలందరూ వాళ్ళ శాలరీస్ అన్ని కొంతకాలం కోల్పోండి అని చెప్పండి. తర్వాత మీకు విషయం తెలుసా సార్, మంత్రుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ మనం కడతాం తెలుసా మీకు ఆ విషయం? ప్రజల డబ్బులు ఇవాళ సాలరీడ్ పర్సన్స్ యొక్క డబ్బుతోని మంత్రులది తర్వాత ఎంపీలది వీళ్ళ అందరి డబ్బులు మనం కడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నెన్స్ లోపల ఆస్టెరిటీ రావాలా. తర్వాత రెండోది ఏంటంటే, మీరు ఒక విషయం గ్రహించాలా, ప్రధానమంత్రి ఇప్పుడు చెప్పే కంటే 2014లో వచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాతనో ఈ సమస్యలు ఉండే. దీస్ ఆర్ నాట్ ది ప్రాబ్లమ్స్ విచ్ హావ్ స్ప్రౌటెడ్ యెస్టర్డే ఆర్ డే బిఫోర్. దీస్ వర్ దేర్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పుడు మిత్రుడు చెప్పినాడు కదా, మన్మోహన్ సింగ్ గారు కూడా చెట్లకి కాయట్లేదు అది లేదు ఇది లేదని చెప్పినాడు. వాళ్ళని అపహాస్యం చేసినాం కదా మనము. పెట్రోలియం ప్రైసెస్ పెరిగినప్పుడు గానీ రూపాయి వాల్యూ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎట్లా ప్రధానమంత్రి అపహాస్యం చేస్తూ మాట్లాడినాడు మన్మోహన్ సింగ్ గురించి. సో ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ ఇష్యూస్ డిబేట్. ఏం లేదు, నేను ఉచితాలు దగ్గర టాపిక్ వచ్చింది కాబట్టి ఉచితాలకి నేను ఎగనెస్టే, కానీ వెల్ఫేర్ ని ఎత్తేయకూడదు. ఉచితాల పేరుతో వెల్ఫేర్ ఎత్తేయకూడదు. దానిలో ఏంటంటే ఎరుగులు పోయే కంతలు వదిలేసి ఎలుకలు పోయే కంతలు పట్టుకున్నట్టు మీరు కార్పొరేట్ ట్యాక్స్ 2019లో 10% తగ్గిస్తే సంవత్సరానికి 1,45,000 కోట్లు అప్పట్లోనే ఆదాయం ప్రభుత్వానికి దక్కింది. కానీ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినంత మాత్రాన కార్పొరేట్ కంపెనీలు ఏమన్నా పెట్టుబడులు అదనంగా పెట్టినాయా? దేశంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయా? పెరగలేదు, తగ్గుతున్నాయి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే వాళ్ళకి ఉత్తి పుణ్యానికి వాళ్ళకి ఇవ్వటమే డబ్బులు. కాబట్టి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే మనం అడగం. లేకపోతే వెల్త్ ట్యాక్స్ 2016 బడ్జెట్ లో ఎత్తేసారు వెల్త్ ట్యాక్స్, అది మనం పట్టించుకోం. కానీ జనాలకి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏదైతే వాటి గురించి మనం ప్రశ్నించినప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. మరి ఇది వద్దన్నప్పుడు అది వద్దు పోనీ. ఉచిత సంక్షేమం కూడా కాదు, జీతాలు పెంచండి. ఇప్పుడు జీతాల సమస్య, ధరలు పెరిగినాయని జీతాల సమస్య మీద ఉద్యమాలు పోరాటాలు కూడా జరుగుతున్నాయి కదా. ఈ దేశంలో ఉత్పత్తి వ్యయంలో జీతాలకు అవుతున్న ఖర్చు కార్పొరేట్లకి 6 నుంచి 7 రూపాయలు, 100 రూపాయల్లో 6 నుంచి 7 రూపాయలు మాత్రమే ఉత్పత్తి వ్యయంలో వాళ్ళ జీతాల ఖర్చు అవుతుంది. అది 10% జీతాలు పెంచితే ఇంకా అదనంగా అయ్యే ఖర్చు 0.7%, అంటే 6.8%, 7.8% అవుద్ది. దానికి జీతాలు పెంచితే మరి వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుద్ది కదా. మీ సంక్షేమాలు మీ ఇష్టాలు తగ్గించుకోవచ్చు. అప్పుడు అటు జీతాలు పెరగవు, ఇటు సంక్షేమం ఉండదు, ఏమవుతారు జనాలు? గిరిధర్ గారు 30 seconds to 1 minute టైం కన్స్ట్రెంట్ ఉంది, నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. ఎస్ సార్. వి శంకర్ అయ్యర్ అని చార్టర్డ్ అకౌంటెంట్స్ రామ్ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ ని ఆడిట్ చేశారు. ఆడిటర్ ఎవరైనా అడిగారు కదా, ఆడిట్ జరిగింది. అది ఒక ప్రైవేట్ ట్రస్ట్, దానికి ఆడిటర్స్ ఉన్నారు, ఆడిట్ జరిగింది. కంపెనీ యాక్ట్ ప్రకారం మనకు ఇన్కమ్ ట్యాక్స్ కింద తర్వాత ఇతర వీటికి అన్నిటికి కూడాను దాని ఫైలింగ్ జరిగినాయి. ఇట్ హాస్ గాన్ త్రూ పర్ఫెక్ట్ ప్రాపర్ ఆడిట్. ఓకే, అది ఫస్ట్ అర్థం చేసుకుంది. అది ప్రైవేట్ ట్రస్ట్, ప్రభుత్వం దాంట్లో ప్రమేయం లేదు. రెండు, మనకు ఈ యొక్క నేను ఇందాక చెప్పినట్లే మనకు ఈ యొక్క భావజాలం అంతా కూడాను పొలిటికల్ గా మనం చూస్తున్నాం. పొలిటికల్ గా అటాక్ చేస్తున్నారు, పొలిటికల్ గా మాట్లాడుతున్నారు. కానీ మన దేశం యొక్క పురోగతి ఎలా జరిగింది అన్నది
మనం దాన్ని కూడా చూడాలి. ఈ రోజు ప్రపంచంలో హైయెస్ట్ డిజిటైజ్డ్ ఎకానమీ మనదే. మన దేశంలో ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఎన్ని మిలియన్ ట్రాన్సాక్షన్స్ పర్ డే చేస్తున్నామో మనకి నియరెస్ట్ కాంపిటీషన్ చైనా, మనలో 30% మాత్రం. G20 దేశాలు ఇంకా దానిపైన ఇంకో 5 దేశాలు యాడ్ చేస్తే మన తర్వాత 25 దేశాలు యాడ్ చేసినా కానీ కూడా మన డిజిటైజ్డ్ ఎకానమీకి సరిరారు వాళ్ళు. అంత డిజిటైజ్ అయ్యాము. రెండు, ఇందాక పాపారావు గారు చెప్తున్నారు అక్కడ వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ గురించి చెప్పారు. మీరు 40% కార్పొరేట్ ట్యాక్స్ ఇస్తే ఈ దేశంలోకి ఎవరు రారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు అని మీరు అంటున్నారు, చాలా తప్పది. 2016లో మనకి 1, 2 యూనికార్న్స్ ఉండినాయి. ఈ రోజు 115 యూనికార్న్స్ ఉన్నాయి మన దగ్గర. యూనికార్న్స్ అంటే $1 బిలియన్ ప్రీ ఐపీఓ వాల్యుయేషన్ ఉన్నటువంటి. బట్ ఈకో సిస్టమ్ లో ప్రమాణాన్ని 2.5 లక్షల కొత్త కంపెనీలు స్టార్ట్ అయింది. ఈ రోజు మన ఆపరేషన్ సింధూర్ లో మనం గెలవగలిగినామంటే దాని వెనకాల మన స్టార్ట్అప్ కంపెనీలు, డ్రోన్ టెక్నాలజీ, మన శాటిలైట్ టెక్నాలజీ, ఇవే మనకు వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేసినాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. శాటిలైట్, డిఫెన్స్, తర్వాత మనకు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో మనం విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ ఈ దేశంలో వచ్చినాయి. అందుకనే ఈ రోజు మనం ప్రపంచం, ఈవెన్ ఇజ్రాయెల్ కావచ్చు, జపాన్ కావచ్చు, వీళ్ళకంటే కూడా మన దగ్గర స్టార్ట్అప్ ఎకానమీ పెరిగింది. అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో భారతదేశం ఉంది. కాబట్టి పెట్టుబడులు రావట్లేదు అన్నటువంటిది ఒక పొలిటికల్ నేరేటివ్, ఒక పాత భావజాలం, అంటే ఒక నెగటివ్ ఆస్పెక్ట్ ఈ దేశంలో సోషలిజాన్ని పెంపొందించేటువంటి నేరేటివ్ మాత్రం ఏమీ లేదు. మనం లార్జెస్ట్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ భారతదేశం. కాబట్టి మనం కరెక్షన్స్ చేసుకోవాలి, దాన్ని మనందరూ ఒప్పుకోవాల్సిందే. ఎఫిషియన్సీ లేదు, కరప్షన్ ఉంది, డెలివరీ ఛాలెంజెస్ ఉన్నాయి, మనకు చట్టాలకు సంబంధించిన ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉచితాలు, రేవడీ కల్చర్ వల్ల మనకు స్టేట్ గవర్నమెంట్స్ లో ఇబ్బందులు ఉన్నాయి. వీటిని మనం రెక్టిఫై చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. స్ట్రక్చరల్ చేంజెస్ పెద్దగా జరగట్లేదు. అది జరిగితే కానీ మనకు ఇటువంటి సమస్యలు మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాబట్టి దాని మీద మనం దాని మీద ఫోకస్ చేయాలని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. దేశభక్తి అంటే భజన అని మళ్ళొక్కసారి చెప్పినట్టుగా ఉంది. చెప్పండి కత్తి వెంకటస్వామి గారు, ఇంకా మిగతా టైం అయిపోయింది. సారీ కత్తి వెంకటస్వామి గారు, ఇది పద్ధతి కాదు. కత్తి వెంకటస్వామి గారని 15 సెకండ్లు చెప్తారు, మీరు మాట్లాడకపోతే ఎట్లా? మీరు చెప్పండి కత్తి వెంకటస్వామి గారు. 15 సెకండ్ అయితే 15 సెకండ్లే. నేను ఒకటే అంటే, ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలన్నిటికి కూడా చాలా లాభాలు వస్తున్నాయి. ఆ లాభాలు వస్తున్నటువంటి సంస్థలకు 12 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేయడం అనేటువంటిది ఏ పొదుపులో భాగమో ఈ ప్రభుత్వం చెప్పాలి. రెండోది, రాజ్యాంగ మూల విలువలకే విరుద్ధంగా ఇక కోట్లు వేసుకొని, షూట్లు వేసుకొని తిరిగేటోళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి మాట్లాడి సోషలిజానికి వ్యతిరేకం, సంక్షేమ రాజ్యానికి వ్యతిరేకం అని అంటే, ఇక అది మరి ఏ రాజ్యానికి తీసుకుపోతారో చేసుకోవాలి. థ్యాంక్ యూ కత్తి వెంకటస్వామి గారు, పాపారావు గారు, అడ్వకేట్ శరత్ గారు, మామిడి గిరిధర్ గారు, అదేవిధంగా వాసుదేవరావు గారు. మొత్తానికి ఈ ఆస్టరిటీ మెజర్స్ ఏదైతే నరేంద్ర మోడీ అనౌన్స్ చేశారో, చూద్దాం ప్రజలు ఎంత మేరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో నరేంద్ర మోడీ కాసం కాకుండా నా వ్యక్తిగత ఒపీనియన్ అయితే డెఫినెట్గా వీటి వల్ల కొంచెం రూపాయి స్థిరపడేందుకు, దేశంలో విదేశీ మారక ద్రవ్యం ఆదాయందుకైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎంత మేరకు ఆచరించగలిగితే అంత మేరకు ఆచరిస్తే మంచిది. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.